మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రెండవ భావంలో ఎప్పుడైతే గురువు, శుక్రుడు, బుధుడు ఈ మూడు గ్రహాలు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో ధనస్థానంలో, రెండో భావంలో ఈ కలిసి ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా దశమంలో శని, లాభంలో కుజుడు, మరియు అదేవిధంగా ఈ మూడులో కేతువు, లగ్నంలో రవి. అయితే ముఖ్యంగా మనము జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ మూడు శుభగ్రహాలు ధనస్థానంలో, కుటుంబ స్థానం కూడా అంటూ ఉంటారు, కలిసి ఉంటూ మరి 5వ తేదీ తర్వాత ఏమిటి అంటే బుధుడు అక్కడి నుంచి ఉంటుంది వెనక్కి వస్తానన్న రాశిలోకి, శుక్రుడు 3లోకి వెళ్తారు. మరి ఈ గ్రహ కలయిక వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ రెండవ స్థానం అనేటువంటిది గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ధన విషయంలో ధనాభివృద్ధి అనేటువంటిది ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ధనాభివృద్ధిని, కుటుంబాభివృద్ధిని, మరియు కంటికి సంబంధించిన ఏమైనా దోషాలు ఉన్నాయి అంటే ఏదైనా కాళ్ళకి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఉంటే క్లియర్ అవడానికి, కుటుంబ సభ్యులలో కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగడానికి ఈ యొక్క గ్రహస్థితి ఖచ్చితంగా అనుకూలిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రెండో భావంలో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడైనా సరే మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే శుభగ్రహాలు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాను, ఎటువంటి సందేహం లేదు. అయితే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ అంటే చాలా మంచిది. దశమ స్థానాన్ని వీక్షిస్తుంది, అదేవిధంగా అష్టమ భావాన్ని కూడా వీక్షిస్తాయి. కాబట్టి రీసెర్చర్స్ కలిసి రావడం, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం, ఉద్యోగంలో కాస్త మీరు చేస్తున్న ఉద్యోగంలో జీతము పెరగడం, ధనపరంగా అభివృద్ధి రావడం, ఉద్యోగ అవకాశాలు ఒక జాబ్ బదులు 2-3 జాబ్లు కూడా మీకు అవకాశాలు రావడం అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఎంతైనా 12లో కూర్చోన్నాడు కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూస్ చేయండి. మరియు అదేవిధంగా లగ్నంలో రెగ్యులంగా కొంచెం ఉన్న రకరకాల ప్రదేశాలు మార్పులు కూడా ఇస్తాడు. అయితే మీరు చేయవలసినటువంటి ముఖ్యంగా దేవతారాధన, దత్తచరిత్ర పారాయణము, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము, దశమంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం మరింత బాగుపడాలి అంటే కనుక మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 45 నిమిషాలు రోజు చేయండి, మీకు అన్ని విధాలు ఉంటుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం, కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఆ మూడు కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి నక్షత్రం ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి, అష్టగ్రహ కూటమిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటి. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక ఉంటుంది. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే, ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి.
ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహు, రవి, కుజుడు, కేతు, నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మ జాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి కూడా ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరి అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తిలో ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చంగా ఉంటాయి. ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకున్నది ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండే సంతానంతో, ఫ్రెండ్స్తో ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అనవసరాలు, వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము ఫలానా రాసుల్లో ఉన్నప్పుడు ఫలానా భావాల వరకు మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి. రాకుండా ఎప్పుడు ఇబ్బంది పెట్టడం అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగా చెడుగా వస్తుందని అర్థం. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దాని ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మన గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమంటే మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది అని చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు కలిసినందుకు కొన్ని ప్రదేశాలు భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం వల్ల మనకి జరుగుతుంది. ఈ యొక్క